బలభద్రపురం ఈ పేరు చెప్పగానే చుట్టూ ఉన్న ఊళ్ళు భయపడుతున్నాయి. క్యాన్సర్ అనుమానం గ్రామస్తులను కలవరపెడుతోంది. ఈ ఎఫెక్ట్ ఒక్కదాంతో ఆగిపోలేదు. పెళ్లిళ్ల విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఆ ఊరితో వియ్యం అందుకోవడానికి వేరే ఊరి జనం భయపడుతున్నారు. అనవసరంగా టెన్షన్ పడొద్దని ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఆ మధ్య కిడ్నీ సమస్యకు కేరాఫ్గా ఉద్దానం ఎంతగా వార్తల్లోకి ఎక్కిందో ఇప్పుడు బలభద్రపురం కూడా అంతు చిక్కని మహమ్మారికి నిలయంగా మారింది. ఆ భయం తాలూకు నీడలు గ్రామంలో పరచుకుంటున్నాయి. పరిశ్రమలు వెదజల్లిన విషరసాయనాల వల్ల గాలి నీరు కలుషితమైందని, దాని ఫలితంగా క్యాన్సర్ చుట్టుముట్టిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలర్ట్ అయిన ప్రభుత్వం గ్రామంలో స్క్రీనింగ్ క్యాంపులను పెట్టింది. స్వచ్ఛందంగా వచ్చి చెక్ చేయించుకునేలా ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బంది చైతన్యపరుస్తున్నారు. కొందరు సమాజానికి భయపడి టెస్టులకు రావడం లేదు. ప్రాథమికంగా 3 రకాల క్యాన్సర్ లక్షణాలు బయటపడ్డాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆ క్యాన్సర్ ఎందువల్ల వస్తోందనేది ల్యాబ్ రిపోర్ట్ వస్తే గానీ తేలదు. ఈలోగా ఊరినంతా ఒక రకమైన గుబులు ఆవహించింది. ఈ సమస్యకు మూలాలేంటో ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. ఈలోగా ఆ ప్రభావం పెళ్లిళ్లపై పడింది. ఈ వార్త తెలిసాక ఈ ఊరితో వియ్యం అందుకోవడానికి చుట్టుపక్కల జనం జంకుతున్నారు. అసలే క్యాన్సర్ విస్తరిస్తోందన్న భయంతో చచ్చిపోతుంటే దీనికి తోడు పెళ్లి టెన్షన్ ఒకటి. అటు వెంకన్నబాబు కోవెల, ఇటు సాయిబాబా ఆలయం. అందమైన ఊరిలో అమాయకమైన జనం, వ్యవసాయం, కూలీనాలి చేసుకుని బతికే జనం. ప్రకృతి అందాలు పోతపోసినట్లుగా ఉండే ఈ ఊరు ఒక్కసారిగా కళ తప్పింది. అందరూ భారంగా మాట్లాడుకుంటున్నారు. ఈ భయం ఎన్నాళ్ళుంటుందో తెలియదు. టెస్టుల్లో ఏమీ తేలని వారు నిశ్చింతగా ఉండొచ్చని చెబుతున్నా తెలియని ఆందోళన వెంటాడుతోంది. కొందరు ఇల్లు వాకిలి అమ్ముకుని వేరే ఊరికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. పొల్యూషన్ పేరుతో ల్యాండ్ వాల్యూ పడిపోయిందని రైతులు బాధపడుతున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ పరంగా అవసరమైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భరోసా ఇస్తున్నారు. క్యాన్సర్ నిర్ధారణ అయితే ఆ రిపోర్టులు గోప్యంగా ఉంచుతామని హామీ అంటున్నారు. దీన్నొక సామాజిక సమస్యగా భావించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. 10,000కు పైగా జనాభా కలిగిన ఈ ఊరిలో వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తోంది. చాలా మంది రిపోర్టులు రావాల్సి ఉంది. క్యాన్సర్ ఎలా ఆవహిస్తోందనేది ప్రస్తుతానికి మిస్టరీగా మారింది. గాలి, నీటి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. ఈ రిపోర్టులు వస్తేనే కారణాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం భయాందోళనలో ఉన్న ప్రజలకు అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. క్యాన్సర్ నయం కాని వ్యాధి కాదని, గాబరా పడొద్దని సర్ది చెబుతున్నారు. ప్రభుత్వం తరఫున చికిత్స అందిస్తామని అవగాహన కల్పిస్తున్నారు.